అత్తా కోడళ్ళు పాలకుర్తి కొడవళ్ళు. ఆనా 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 పాలకుర్తి నాది, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ కూడా నాదే. నా మాట వినకపోతే రివాల్వర్ ట్రిగ్గర్ తోనే సమాధానం చెప్తా అన్నారు కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డి. ఇక అత్తకు తగ్గ కోడలు ఊరుకుంటుందా? అత్త ట్రిగ్గర్ నొక్కుతామంటే కోడలు పంచులు పేల్చింది. పాలమూరు బిడ్డను, పాలకుర్తి కోడల్ని ఖబర్దార్ కోవర్ట్లార్ అంటూ వార్నింగ్ ఇచ్చేసింది. మరోవైపు అత్తా కోడళ్ల తీరుపై పాలకుర్తి కాంగ్రెస్ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. చాలు చాలు, ఇక చాలు, ఆపేయండంటూ పార్టీ నేతలే తిరగబడుతున్నారు. ఝాన్సీ రెడ్డి సొంత గ్రామంలో సైతం రెబల్ జెండాను ఎగరవేశారు కార్యకర్తలు. ఎన్నికలకు ముందు పాలకుర్తిలో అలా అడుగుపెట్టి ఇలా ఎమ్మెల్యే సీటును తమ కుటుంబం ఖాతాలో వేసుకున్నారు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి. చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాదు, తన మాట తీరుతో రాష్ట్ర రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు యశస్విని రెడ్డి. అత్తా కోడళ్లిద్దరూ పార్టీకి ఆయువు పట్టుగా నిలుస్తారని పార్టీ కూడా భావించింది. కానీ గత 6 నెలలుగా అత్తా కోడళ్ల తీరు సొంత పార్టీ నేతలకే కోపం తెప్పిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి పెరిగిపోయింది. కానీ పాలకుర్తి నియోజకవర్గంలో మాత్రం అత్తా కోడళ్లకు షాక్ తగిలింది. సొంత గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో కోవర్ట్లున్నారని, వారి అంతు చూస్తానన్నారు ఝాన్సీ రెడ్డి. ఇప్పటికే దేవరుప్పల మండలంలో 2 గ్రూపుల మధ్య వార్ నడుస్తోంది. తాజాగా తొర్రూరు మండలంలో కూడా సేమ్ సీన్ మొదలైంది. ఏకంగా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి సొంత గ్రామం చర్లపాలెం గ్రామం నుంచే గ్రూప్ వార్ మొదలు కావడం హాట్ చర్చగా మారింది. తిరుపతి రెడ్డి వర్సెస్ చిన్నమ్మ ఝాన్సీ రెడ్డి వర్గాల మధ్య వార్ ముదురుతోంది. 2 రోజుల క్రితం చర్లపాలెం గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల సన్నాహక సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సమావేశానికి తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డిని ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ క్యాడర్ మండిపడింది. టెంట్లను కూల్చేసి ఆందోళనకు దిగారు కార్యకర్తలు. తన మాట వినడం లేదన్న కోపంతో ఝాన్సీ రెడ్డి మండల అధ్యక్షుడి ద్వారా 7 కార్యకర్తలపైన సస్పెన్షన్ వేటు వేయించారు. ఝాన్సీ రెడ్డిపై 27 మంది నాయకులు పీసీసీకి ఫిర్యాదు చేయడంతో వారిపైన ఉక్కుపాదం మోపారు ఝాన్సీ రెడ్డి. విదేశాల నుంచి వచ్చిన వారిని నెత్తినెత్తుకుని గెలిపిస్తే తమనే సస్పెండ్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత మేమిచ్చే సమాధానం సంతృప్తి చెందకుండా ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షునితో సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక మాజీ మండల పార్టీ అధ్యక్షునిగా, ఒక బీసీ నాయకునిగా నన్ను సస్పెండ్ చేసే అధికారం కానీ, నాతో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డలను సస్పెండ్ చేసే అధికారం నీకు లేదు. ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలవనివ్వడం లేదంటూ మరికొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పాలకుర్తి కాంగ్రెస్ లో విభేదాలు ఇలాగే కంటిన్యూ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం తప్పదని పీసీసీ భావిస్తోంది. అత్తా కోడళ్లిద్దరినీ పిలిచి మాట్లాడాలని భావిస్తోంది.